తెలుసు మనసు త్రిగుణాల సమేతం సాత్విక రాజస తామస గుణాలు. మరి వెంకటేశ్వరరావు గారు సాత్వికతతో పాటు సంక్షేమం అనేటువంటి ఆలోచనని మనసులో నింపుకొని తన యొక్క జీవనాన్ని చక్కగా వారు సాగించుకోగలిగారు. ది ఇంటిగ్రిటీ ఈజ్ నాట్ ది వన్నెస్, ఇట్ ఈస్ ఓన్లీ ది యూనిటీ. ది సొసైటీ ఈజ్ ఆల్సో ది సేమ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ది నేచర్ ఆల్సో ఈజ్ సో అని వారి జీవన వైశిష్ట్యంలో మనకు తేటతెల్లంగా ఉంటుంది. వారు ప్రజలతో మమేకమై ప్రజాదృష్ట నాయకుడిగా రుజువు చేసుకుని ముఖ్యంగా నైనిజంలో సంచరించిన ప్రతి ఒక్కరూ సేవా ధర్మాన్ని నేర్చుకుంటారనేది అక్షర సత్యంగా రుజువు చేసి కార్యక్రమాలు చేసినటువంటి వెంకటేశ్వరరావు గారికి డాక్టరేట్ రావడం అనేది ఉదాహరణని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తొలుతగా లైన్ ఎస్వీఎన్ నివృత్తరావు గారిని సభా ప్రారంభం చేయవలసిందిగా ఆహ్వానిస్తుంది. ఈనాటి ఈ ఎన్టీ వెంకటేశ్వర గారికి సన్మాన కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, అవర్ లీడర్, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మన గవర్నర్ గారు అధ్యక్ష అష్కిత్ గారికి, అదే రకంగా ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా ఉన్న విసనపేట క్లబ్ ప్రెసిడెంట్ గారికి, జిల్లా నలుమూల నుంచి వచ్చిన పెద్దలు, పాస్ట్ కౌన్సిల్ చైర్మన్స్, పాస్ట్ గవర్నర్స్ మరియు జిల్లా క్యాబినెట్ మరియు సభలో ఉన్న విసనపేట మరియు చుట్టుపక్కల ప్రాంత క్లబ్బులందరికీ, చుట్టుపక్కల నుంచి వచ్చిన మెంబర్స్ అందరికీ నమస్కారం. ఈ సన్మాన కార్యక్రమం ఏదైతే మనం ఈ రోజున ఇంత ఆనందకరమైన వాతావరణంలో మనం చేసుకోగలుగుతున్నామంటే ఎన్టీ వెంకటేశ్వర గారికి నిజంగా మనం కమిట్మెంట్ కానివ్వండి, ఆయన సర్వీస్ కానివ్వండి, మనం ఒకసారి గుర్తు చేసుకుంటే ఒక కమిటెడ్ వ్యక్తిగా ఈ అనేక సంవత్సరాలు కేవలం విసనపేట క్లబ్ అనేదే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు, జిల్లా స్థాయి కార్యక్రమాలు కానివ్వండి, ఏ కార్యక్రమం చెప్పినా కూడా నేనున్నాను ముందు అని చెప్పి ముందొచ్చి